ఓం శ్రీ దిగ్విజయ గణేశ్వర పరబ్రహ్మణే నమో నమః. ఓం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణే నమో నమః. ఓం శ్రీ మాతాపితృభ్యో నమో నమః. అందరికీ శ్రీ లలిత వాస్తు జ్యోతిష్యాలయం ధర్మావరం మరియు బెంగళూరు వారిచే హార్దిక స్వాగత సుమాంజలు అర్పించుకుంటూ ఈ యొక్క విశ్వాసునామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్నది ఇప్పుడు వివరించబోతున్నాను. ముందుగా ఈ సింహరాశిలో ఏ నక్షత్రానికి సంబంధించినటువంటి వారు, ఏ పాదాల వారు సంబంధించిన వారు వస్తారో తెలియజేస్తున్నాను. ఈ సింహరాశిలో మగ నక్షత్రానికి సంబంధించినటువంటి ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ అంటే మొదటి 4 పాదముల వారు, అదేవిధంగా ఉపా నక్షత్రంలో వారి 4 పాదముల వారు మరియు ఉత్తర నక్షత్రంలో మొదటి పాదం వారు ఈ సింహరాశి వారి కిందికి వస్తారన్నమాట. ఇక నామాక్షరాలు చూసుకుంటే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే ఈ అక్షరాలతో ఎవరైతే పేర్లు ఉంటాయో వారందరికీ కూడా ఈ సింహరాశి అనేది వర్తిస్తుందన్నమాట. ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 11గా ఉండబోతోంది, వ్యయం కూడా 11గానే ఉంటుందన్నమాట. రాజపూజిత 3, అవమానం 6గా ఉండబోతోంది. ఈ సంవత్సరము ఈ రాశి వారు మిశ్రమమైనటువంటి ఫలితాలను పొందేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నను ముందుకు వెళ్ళలేకపోతారు. శారీరకంగా, మానసికంగా బాధలతో కుంగిపోవలసి వస్తుంది. మందత్వము, నేత్రపీడలు, ఆరోగ్య సమస్యలు కలిగి నిరుత్సాహకరమైన జీవితాన్ని గడపాల్సి ఉంటుందన్నమాట. చేయరాని పనులు చేయాల్సి రావడం, అపనిందలు పొందడం, రావలసిన మరో సొమ్ములు రాకుండా పోవడం, ఇవ్వవలసిన బాకీలు తీర్చలేకపోవడం, వారిచే మాట పడాల్సి రావడం, ఎంత మంచిగా ఉందామనుకున్నా కుదరకపోవడం, తర్వాత అనేక ఊహించని సంఘటనలు ఉంటాయి. కళత్వ సంతాన పీడలు ఉంటాయి. ధనవ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రయాణంలో ధన నష్టం ఉంటుంది. చోర భయం ఉంటుంది. ఆందోళన ఉంటుంది. భయం కలుగుతుంది. నేత్ర, కంఠ, హృదయ బాధలు కలుగుతాయి. ఆడవారి సలహాలు, సంప్రదింపుల ద్వారా కొన్ని సమస్యలను మీరు అధిగమించగలుగుతారు. కొన్ని సమస్యలను సృష్టించుకోగలుగుతారు. ఏది ఏమైనా తొందరపాటు లేకుండా నిదానంగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవడం అన్నది మంచిది. అదేవిధంగా నిత్య దేవతారాధన, దైవంపై భక్తితో సాధ్యమైనంతగా ఎక్కువ దైవ కార్యాలలో పాల్పంచుకోవడం ద్వారా ఈ యొక్క చెడు ఫలితాలను మీరు తొలగించుకునేందుకు చక్కటి అవకాశాలు లభిస్తాయన్నమాట. ఇక ఈ రాశికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు కూడా ఏమాత్రము అనుకూలంగా ఉండదు, ఆశాజనకంగా ఉండదు. వీరిపైన అశ్విని రాహుల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల పై అధికారులతో మాటలు పడాల్సి రావడము, చేయని తప్పులకు అపనిందలు పడాల్సి రావడము, విఆర్ఎస్ తీసుకోవాలని అనుకోవడము, ప్రమోషన్లు రాకపోగా అనుకోని విధంగా దూర ప్రాంతాలకు వదిలి కావడం జరుగుతుంది. తాత్కాలిక ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయ్యేందుకు అవకాశాలు ఏమాత్రము కలగడం లేదు. నిరుద్యోగులకు కూడా నిరుత్సాహకరంగా ఉంటుంది. చిన్న చిత్ర ఉద్యోగాలు చూసుకోవాల్సి ఉంటుంది, కానీ మంచి ఉద్యోగాలు దొరికేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక ఈ సంవత్సరము ఈ రాశికి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు కూడా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. అనుకున్న లాభాలు రాకపోగా కొన్నిలో నష్టాలు చూపించాల్సి రావచ్చు. హోల్సేల్ వ్యాపారస్తులైతే సరుకులు నిల్వ చేసే వాళ్ళకి లాభార్జన ఉంటుంది. రీటైల్ వారు కూడా లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. ఇక భాగస్వామ్యంలో ఎవరైతే ఉంటారో వారు భాగస్తులు విడిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. షేర్ మార్కెట్ వారు నష్టాలు చివి చూడాల్సి ఉంటుంది. నిర్మాణ రంగం వారికి కొద్దిగా లాభదాయకంగా ఉండవచ్చు. రాజకీయ కాకుండా ఈ రాజకీయ నాయకులు ఈ సింహరాశి సంబంధించిన వారు ఈ సంవత్సరము చాలా ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కోబోతున్నారు.
వీరికి ఏమాత్రం అనుకూలం కావలేదు. వీరు ఎవరైతే నమ్ముకొని ఉంటారో వారి చేతిలోనే వీరు మోసపోయేందుకు అవకాశాలు ఉంటాయి. ఎన్నికలను పోటీ చేయగలిగితే వీరు ఓడిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా అధిష్టానంలో మీకు గుర్తింపు లేకపోవడం, మీపైన చెడుగా వేరే వాడు చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకు రావాల్సినటువంటి పదవులు కావచ్చు, హోదాలు కావచ్చు మీకు దక్కకపోయేందుకు అవకాశాలు ఉంటాయి. శారీరక మానసిక బాధలు కూడా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సింహరాశి సంబంధించినటువంటి రైతులకు కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది. మొదటి పంటలో నష్టాలు చూసినప్పటికీ రెండవ పంట కొద్దిగా బాగా రావడం వల్ల కొద్దిగా లాభాలను ఆర్జించగలుగుతారు. కానీ పాత బాకీలు ఏవి కూడా వీళ్ళు తీర్చుకోలేరు. కొత్తగా రుణాలు చేయాల్సి రావచ్చు, కొత్తగా అప్పులు చేయాల్సి మానసికంగా శారీరకంగా బాధలు పడేందుకు అవకాశం ఉంటాయి. అదేవిధంగా కౌలుదారులు కూడా నష్టాలనే చెవి చూడాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కూడా చెడు స్నేహాలకు, చెడు అలవాట్లకు ప్రభావితులై వారు చదువు నుంచి పక్కకు పోవడం సంభవించేందుకు అవకాశం ఉంటుంది. ఉత్తీర్ణత సాధించేందుకు అవకాశాలు ఉండవు. పోటీ పరీక్షలలో వీళ్ళు నెగ్గలేరు. ఇది వాళ్ళకు నిజంగా పరీక్షా కాలం అనే చెప్పవచ్చు. అదేవిధంగా ఈ సింహరాశికి సంబంధించినటువంటి స్త్రీలు కూడా ఈ సంవత్సరంలో గడ్డు కాలాన్ని ఎదుర్కోబోతున్నారు. కుటుంబంలో తరచుగా తగాదాలు, భార్యాభర్తల మధ్య అపోహలు, అపార్థాలు, అభిప్రాయ భేదాలు, అశాంతి, అదేవిధంగా అనారోగ్యము, ధన నష్టము, చోరభయము, తమ వాటికి విలువ లేకుండా పోవడము. అదేవిధంగా ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వారికి దూర ప్రాంతాలకు బదిలీలు జరుగుతాయి. గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్లు జరుగుతాయి. వివాహం కాని స్త్రీలకు నిరుత్సాహమే ఉండేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. మీరు పై పరిస్థితుల నుంచి బయటపడి చక్కటి ఫలితాలను పొందాలంటే ఈ రాశికి అధిపతి సూర్యారాధన అనేది చాలా ముఖ్యము. సూర్యారాధనతో పాటుగా రాహు, శనిలో కూడా ఆరాధన చేయడము చాలా మంచిదిగా ఉంటుంది. నవగ్రహ హోమాలు చేయించుకోవడం, నవగ్రహ రక్షా కవచాలను పెట్టుకోవడం ద్వారా మీరు మరింత మెరుగుపైన ఫలితాలను పొందేందుకు అవకాశం ఉంటుందన్నమాట. మీరు ఈ యొక్క రక్షా కవచాలు కావాలనుకున్న వారు నేరుగా మా లలిత వాస్తు జ్యోతిష్యాలయాన్ని సంప్రదించవచ్చు. మేము మీకు తగినటువంటి రక్షా కవచాలను చక్కగా అభిమంత్రించి మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మా చరవాణి సంఖ్యను మీరు గుర్తుంచుకోండి. 86 18 18 7636 ఈ సంఖ్యతో మమ్మల్ని సంప్రదించి మీరు మీ యొక్క దుష్పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడతారని ఆశిస్తూ సర్వేషాం శ్రీ వెంకటేశ్వర అనుగ్రహ సిద్ధిరస్తు.